నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎమ్మెల్సీ ఓటును అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో భేటీ అయ్యారు. గుంటూరు ఆలపాటి నివాసంలో మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి ఎమ్మెల్సీ ఎలక్షన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా ఓటర్లకు అవగాహన కల్పించడంలో భాగంగా తెనాలి పెన్షనర్ల కార్యాలయం నందు సమావేశం జరిగింది. ఈ సభకు అధ్యక్షులుగా సంఘ అధ్యక్షులు మార్చిరాజ్ రామకృష్ణమూర్తి, విశిష్ట అతిథులుగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు. కమిషనర్, తహసీల్దార్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను, ఓటు హక్కు ఉపయోగించుకునే విధానాన్ని సోదాహరణంగా వివరించారు. వయోవృద్ధులైన సంఘ సభ్యులకు ఓటింగ్ ప్రక్రియలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ సోమయ్య శాస్త్రి అడిగి సందేహాలను నివృత్తి చేశారు. సభ్యులు గంటయ్య వందన సమర్పణ చేయగా కోశాధికారి బెల్లంకొండ హృదయరాజు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఒక్కసారి మీరు ఓటర్గా ఎన్రోల్ అయితే ఇంకా ఆ ఓటే మీరు దాని ద్వారా వేయచ్చు, ఆ ఓటర్గానే వేయచ్చు. బట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చే వల్ల మీరు ప్రతి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఓటర్గా నమోదు కావాలి. వీటి సంబంధించిన యొక్క ఓటరు ఆయన ఆ ఎన్రోల్మెంట్ ప్రక్రియలో వివిధ స్టేజెస్ను దాటుకొని ఫైనల్ ఓటర్ లిస్ట్ కూడా వచ్చింది. సో వాటికి సంబంధించి మన నియోజకవర్గంలో సుమారుగా 20,777 మంది ఓటర్స్ ఉన్నారు. దానికి సంబంధించి 24 పోలింగ్ స్టేషన్స్ పెట్టాం. 7 లొకేషన్లు ఉన్నాయి. ఆ 7 లొకేషన్స్ ఏమిటి ఇంకా జడ్జి వెంకటరమణ స్కూల్ ఒకటి, కోడల సుబ్బరావు గారి స్కూల్ ఒకటి, బాయ్స్ హై స్కూల్ ఒకటి, గర్ల్స్ హై స్కూల్ ఒకటి, పెరుగు మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ ఒకటి, తర్వాత ఎన్సీఆర్ఎం స్కూల్ ఒకటి, తర్వాత కేఎస్ఎం స్కూల్. ఈ 7 లొకేషన్లు మాత్రమే మన సంబంధించిన పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఈ విషయాలు మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాం. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేటువంటి వాళ్ళకు కొన్ని ప్రజల క్యాంపింగ్లకు స్పెషల్గా అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. అందులో భాగంగానే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద సీనియర్ సిటిజన్ కానీ ఆయన ఏజ్లే కానీ ఆయన 90 ఇయర్స్ అనేది ఎవరు 100% లేదు. దేవుడి చుట్టూ వరం. సో ఏదైనప్పటికీ సీనియర్ సిటిజన్స్కి ప్రిఫరెన్స్ ఉండాలి. మీరు ఆ యొక్క ఓటింగ్ ప్రక్రియలో క్యూ లైన్లో కాకుండా కాస్త సపరేట్గా వెళ్ళిపోయి మీరు ఓటు వేయచ్చు. సో అక్కడ ఉన్నటువంటి అందరికీ నా విషయాన్ని మేము చెప్తాం. దీన్ని గమనించుకోవాలి. మీ జోబుల్లో పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఏమి కానీ పట్టుకెళ్ళిపోదు. ఎందుకంటే అలవాటు ప్రకారంగా మీ స్టూల్ నుండి కాంపౌండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు చెల్లదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఒక వైలెట్ కట్టుబడి ఒక రకమైనటువంటి ఇస్తారు, వాళ్ళు పెన్ ఇస్తారు. ఆ పెన్నునే వాడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పెన్ను కాకుండా మీరు ఏ పెన్ను వాడినా కూడా అది చల్లదు. గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రేపు ఈ నెల 27వ తేదీన మనం ఎలక్షన్ జరుపుకోబోతున్నాం. మనకి దీనికి రిటర్నింగ్ అధికారిగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తున్నారు. నేను మన మున్సిపల్ కమిషనర్ గారు మేమిద్దరం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటాము. మన తెనాలిలో
26 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలుసు. ఇప్పటికే సుమారు ఇక్కడ ఉన్న ఏవైతే పోలింగ్ స్టేషన్లో రిక్వైర్డ్ ఏదైతే అవసరమో అదంతా కూడా మళ్ళీ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ఓటర్లందరికీ ప్రత్యేకంగా అంటే వారికి ఏ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా మేమిద్దరం కృషి చేస్తున్నామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. మనము అందరం ఓటు చేర్చుకుంటాం. ఓటు చేర్చుకోవడం ఏముంది, మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, ఫామ్ తీసుకొస్తారు, లేకపోతే మనమే ఇంట్రెస్ట్గా వెళ్ళి ఒక్కోసారి నమోదు చేయించుకుంటాం. కానీ ఆ డే వచ్చేటప్పటికి మనలో ఎక్కడో నిర్లిప్తత వస్తుంది. ఆ నిర్లిప్తతో ఏం పోతాంలే, ఎండగా ఉందనో లేకపోతే వెళ్దాంలేనో అట్లా 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 కాలం గడిపేస్తాం. అలా కాకుండా చదువుకున్న మేధావి వర్గానికి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి తప్పకుండా మనం అందరం పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా మన ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను మనందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో దయచేసి ఎవరు కూడా పోలింగ్ స్టేషన్ వద్దకు మీ సెల్ ఫోన్స్ తీసుకురాకండి. ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలి. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఎక్కడ పెట్టలేము. ఏంటంటే సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నీడ్ అవసరం అయిపోయింది. మన చెయ్యి కాలు ఉన్నా లేకపోయినా కానీ ఫోన్ అయితే ఉండాలి, అంతే కదా. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం కాబట్టి దయచేసి పోలింగ్ స్టేషన్ దగ్గరికి ఎవరు సెల్ ఫోన్స్ తీసుకురాకండి. ఇది నా మొదటి విజ్ఞప్తి. రెండో విజ్ఞప్తి, అక్కడ మీరు సీనియర్ సిటిజన్స్ మీకు ఎలాగా మిమ్మల్ని ఫెసిలిటేట్ చేయాలి, మీకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మేము ప్రత్యేకంగా తీసుకుంటాం. మేము కూడా రోమింగ్ చేస్తూ ఉంటాం 26 పోలింగ్ స్టేషన్లకి. ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మిమ్మల్ని ఏమి ఎక్కడ ఇబ్బంది గురి చేయం. మీ ఓటు మీరు చక్కగా వినియోగించుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు ప్రత్యేకంగా చేస్తున్నాం. అలాగే మీరు ఏం చేస్తారంటే, నేను ఏం కోరుకుంటానంటే ఎథికల్ ఓటింగ్ ఉండాలి. ఎథికల్ ఓటింగ్ మీన్స్ దేనికి లొంగకుండా. అది మనం లొంగుతామా అనే కాన్సెప్ట్ కాదు కానివ్వండి, మనం చూస్తుంటాం సొసైటీలో. నేను నిజాయితీగా ఉంటాను కానీ పక్కన వాళ్ళు సరే పోనీ ఏదో జరుగుతుంది కదా చెప్పలేదు అతను పడుతున్నాడు, అలాంటిది మనం నోటీస్కి వచ్చిన బాధ్యతాయుతమైన వ్యక్తులుగా సంఘంలో ఒక పెద్ద రిటైర్ అయిపోయి మంచి సర్వీస్ చేసిన మనం ఈ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగే విధంగా కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. 3 నుంచి 8 సంవత్సరాల వయసు గల పిల్లల ప్రాథమిక అభ్యాసనాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి 20 రోజుల సర్టిఫికేట్ కోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం మంగళవారం నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని మారిస్పేట, నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల మరియు కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ప్రారంభించారు. వెన్యూ కోఆర్డినేటర్స్గా తెనాలి మండల విద్యాశాఖ అధికారులు డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు వ్యవహరించారు. మొదటి రోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఎంఈఓ జయంతిబాబు మాట్లాడుతూ ప్లేవేర్ లెర్నింగ్ విధానాన్ని అమలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ FLNతో పాటుగా జ్ఞానజ్యోతి సర్టిఫికేట్ కోర్స్ శిక్షణ కార్యక్రమంలో మరింత మెరుగైన బోధనా విధానాన్ని అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. మొదటి రోజు ట్రైనింగ్ ప్రోగ్రాంను సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి సందర్శించి ట్రైనింగ్ పొందుతున్న అంగన్వాడీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ అంగన్వాడీ నుండి పిల్లలు పాఠశాలకు వస్తున్నారు కాబట్టి ఈ అంగన్వాడీలని అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని రెండింటిని లింక్ చేసి విద్యను బలోపేతం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్యకర్తల ఈ అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో వీళ్ళు ప్రైమరీ విద్యార్థుల నుండి ప్రీ ప్రైమరీ విద్యార్థులకు వీళ్ళు ఆల్రెడీ శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా 1-2 తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి, వాళ్ళలో భాషా నైపుణ్యాలు, గణిత నైపుణ్యాలు పెంపొందించడానికి ఏ కార్యక్రమాలని చేపట్టాలి, ఆటపాటల ద్వారా విద్యార్థులకు అలసట తెలియకుండా సంతోషకరమైన ఆనందకరమైనటువంటి నేర్చుకునే పద్ధతులు ఇక్కడ నేర్చుకుని వీటిని వారి పాఠశాలలో ఉపయోగించి విద్యార్థులందరూ కూడా వారి స్థాయికి తగినటువంటి భాష, గణిత సామర్థ్యాలను సాధించడానికి శిక్షణ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ప్రిపరేటరీ క్లాస్ టీచర్లు మరియు ప్రారంభ గ్రేడ్ టీచర్లు బోధనా సామర్థ్యాలు పెంపొందించుకోవాలని, అన్ని మోడల్ అంగన్వాడీ కేంద్రాలు మరియు ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.
తల్లి తరువాత అంగన్వాడీ కార్యకర్తలే తల్లిలా లాలిస్తూ పాఠాలు చెప్పడం జరుగుతుందని, ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ ట్రైనింగ్ లో తెలుసుకున్న విషయాలు ఇంప్లిమెంట్ చేసి బాలల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. సిడిపిఓ డాక్టర్ సునీత మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ 1-2 తరగతుల విద్యార్థులకు బోధన ఏ విధంగా ఉండాలో విద్యాజ్యోతి ట్రైనింగ్ లో మరింతగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రాంలో శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నుంచి రామకృష్ణమూర్తి ధ్యానం గురించి ప్రత్యేకమైన సెషన్లో వివరించారు. జ్ఞానజ్యోతి 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం డిఆర్పీలుగా సౌజన్య, రామరాజు వ్యవహరించగా సిఆర్ఎంటీలు సిహెచ్ శ్రీదేవి, దీపాంజలి, శ్రీనివాస్, శాస్త్రి, కామేశ్వరి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రయత్నం చేస్తూ ఉంటే అడ్డుపడి అది చేయొద్దు అని ఆయన వెంటనే ఆపుతారు. అదంటే ఆయన బయట మాటలతో మన భాషలో చెప్పలేకపోవచ్చు, లోపల నుంచి మీకే తెలుస్తుంది. అది చేయకూడదు అనే విషయం ఆయన చెప్తున్నాడు లోపల అని మీరు ఆ పని చేయడం ఆపేస్తారు. ఆ విధంగా భగవంతుడు లోపల ఉండి మన సంకేతాల ద్వారా మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటారన్నమాట. అది ఎప్పుడు కుదురుతుంది, ఆయన ఎప్పుడు యాక్టివేట్ చేయగలుగుతాం? ధ్యానం ద్వారా. అత్యున్నతమైన లక్ష్యాన్ని కోసం ప్రయాణించడం అనేది ధ్యానం. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకు 120 రోజుల సర్టిఫికేట్ కోర్సు శిక్షణా కార్యక్రమం అనేది జ్ఞానజ్యోతి అని నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశము నర్సరీ అంగన్వాడీకి వచ్చేటువంటి పిల్లల్లో నర్సరీ వయసు ఉన్న వారికి, అలానే ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 పిల్లలు, వీళ్ళతో పాటుగా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు పిల్లలకు కూడాను ఏ విధంగా విద్య అనేది అందించాలి, ఆటపాటల ద్వారా విద్యను ఎట్లాగా, అలానే వాళ్ళలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, మేధాభివృద్ధి, ఇట్లా 5 రకాల అభివృద్ధులు ఏ విధంగా ఇంకా మెరుగుపరచాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ఇది జరుగుతుంది. దీంట్లో మనకి తెనాలి మున్సిపాలిటీ నుంచి కార్యకర్తలు అనేది హాజరైనారు. వేమూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. అమర్తులూరు మండలంలోని అమర్తులూరు జిల్లా పరిషత్ హైస్కూల్, కూచిపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, పెదపూడి జిల్లా పరిషత్ హైస్కూల్, ఇంటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, గోవాడ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, మూల్పూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయులను కలిసి ఆలపాటి రాజాకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి సొంత మంత్రి ఇదే నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, అన్ని అంశాల మీద అవగాహన కలిగినటువంటి రాబోయే రోజుల్లో టీచర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పూర్తి అనుభవంతో ఏ సమస్యలను కూడా పరిష్కారం దిశగా ముందుకెళ్ళేటటువంటి అటువంటి వ్యక్తిని గెలిపించే దానిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి అని నా ఆకాంక్ష. ఎందుకంటే గెలుపు అనేది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ 8 ఏళ్ళు అవుతాం కాబట్టి అంత పాజిటివ్గా ఉంది. కాబట్టి గెలుపు విషయంలో ఎటువంటి డోకా లేదు నాకు. కానీ ఆ గెలుపు అనేది ఏకపక్షంగా నడవాలి. అన్ని వర్గాలు, ముఖ్యంగా మీరు అందులో భాగస్వాములు కావాలనేది కోరుకుంటున్నాను. ప్రథమ ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర గారు గెలిపించడానికి విద్యా వ్యవస్థలో గత 5 ఏళ్ళు జరిగినటువంటి అవకాశం, ఆ వ్యవస్థను భ్రష్టు పెట్టించిన విధానం, ఉపాధ్యాయులకి 5 ఏళ్ళు ఏ విధంగా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు చూసినప్పుడు మీ అందరూ గుర్తు. నాకు తెలిసైతే అన్ని అవమానాలు, అవహేళనలే జరిగింది. మీ సమస్యలు ఏమైనా ఉంటే కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా, వినే పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఉండేది. మీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ ఎన్నిక మీద ఎక్కువ ఉంటుంది. ఈరోజు అన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నారు. 8 ఏళ్ళు అయింది చంద్రబాబు
ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు ఏర్పడింది. దాని ముందు 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ముఖ్యంగా టీచింగ్ ఫ్రెటర్నిటీ సంబంధించినటువంటి వ్యక్తులుగా ఆ వ్యవస్థ ఏ విధంగా భ్రష్టు పెట్టించారో చూశారు. విద్యా వ్యవస్థ రాష్ట్రంలో ఏ విధంగా పాడైపోయిందో చూశారు. ఎక్కడో కార్పొరేట్ స్కూల్కి వెళ్తే కానీ ఇక్కడే తగ్గేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాను రాను ఈ స్కూల్ ఉండవు. ఇవాళ 60 మంది పిల్లలంటే గోవాడ స్కూల్లో ఇండియన్ స్కూల్లో 90 మంది. తెనాలిలో తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తపేటలోని పెన్షనర్స్ హాలులో పట్టభద్రులను కలిసి వారి అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి అంకె వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పట్టణ పెన్షనర్స్ హాల్లో పెన్షనర్స్ అందరినీ కూడా కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి గ్రాడ్యుయేషన్ ఎన్నికల సందర్భంగా కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కనుక వారిని తప్పకుండా సపోర్ట్ చేయమని చెప్పని అడగటం కోసం వచ్చాము ఇక్కడికి. వారందరికీ కూడా బ్యాలెట్ పేపర్స్ అవన్నీ కూడా ఇచ్చి తప్పకుండా రాజా గారి సహాయం చేసి మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పని అడగటం కోసం వచ్చాము. అందరూ కూడా స్పందించారు. సుమారుగా నాకు తెలిసి ఇక్కడ పెన్షనర్స్ 5,000 మంది పైన ఉన్నారు. పెన్షనర్స్ 3,000 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా వాల్యుబుల్ పర్సన్స్. అందరూ కూడా 70 సంవత్సరాలు కష్టపడి 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయ్యి ఎంతో వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రజలకి ప్రభుత్వానికి సేవ చేసిన వాళ్ళు. వాళ్ళకి అన్నీ తెలుసు. పట్టుదలగల మనిషిని సాధించగల మనిషిని గెలిపించుకుంటే రేపు ఎన్ని రకాలుగా ఉపయోగపడతారో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరినీ కూడా అదే పద్ధతిలో మద్దతు ఇవ్వమని చెప్పని కోరుకోవటానికి వచ్చాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.